ఎట్టలేరు అక్క వాళ్ళు? వంట వంట చేస్తున్నారా? సరే. పసుపు తవ్వేస్తున్నావు అప్పుడే? మరి ఒక కొమ్మైనా ఒక కొమ్ము ఒకటి అబ్బా అంతొద్దు అంతొద్దు, చిన్న కొమ్ము చాలు చాలు. సంతోషం. అమ్మ వందనాలమ్మా. నమస్కారం సలీకి. అవును, తప్పదు మరి అన్నీ చేసుకోవడం. మరి అటు మేము కూడా అంతే, పసుపులు ఇవన్నీ అటు మిరియాలు కాఫీలు వేసుకొని అలాగా. ఈరోజు ఏదో అవతల ఇది పండగ జరుగుతుంది కదా, అలా లింగపుట్టుకి అలాగే ఇలాగ వస్తామన్నమాట. రండి రండి, మరి తప్పకుండా రావాలి. ఇది మన అందరి పండుగగా, మన అందరి పండుగ, మన అందరి కొరకు యేసుక్రీస్తు పుట్టాడు కదా, అది. అవును అవును, సంతోషం సంతోషం. ఒక 2 మాటలు చెప్తారు, వింటావా? చిన్న ఓపిక తెచ్చుకో, ఎక్కువసేపు చెప్పానులే. తమ్ముడు వాళ్ళు లేరా? చెల్లె వాళ్ళు, తమ్ముడు వాళ్ళు? ఆహా, అప్పుడు ఓహో ఉదయాన్నే తవ్వుతున్నారా? బాగా బలంగా ఉంది, పసుపు బాగుంది. మన దొడ్డి కూడానా ఇలాంటి వస్తాయి? పర్లేదు, కూర్చేందుకు వద్దునా, పర్లేదు పర్లేదు. చెప్తా, ఎక్కువసేపు లేదు కదనా. ఇలా ఇలా కూర్చుంటాను, నిలబడతావా? నేను కూడా నిలబడతాను, మంచిది కాదు. పర్లేదు పర్లేదు. అమ్మ నీవు కూడా అలా పని చేసుకుని విను. అనయ్య మాది గూడెం, చాలా దూరం నుంచి వచ్చాం, ప్రయాసపడి వచ్చాం. సరే ఎందుకు వచ్చావు అని ఒకవేళ అంటే నేను ఒకటే మిమ్మల్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు నీవే ఇచ్చావు కదా పసుపు. ఇప్పుడు ఇదే పసుపుని నేలలో పాతే కనీసం ఒక 10 దుబ్బులు వస్తుందా? అంటే ఒక 10 కొమ్ములు వస్తాయి రా? వస్తాయి కదా. ఒక్క దాని లోపల 10 కొమ్ములు ఉన్నాయని నమ్ముతున్నావా లేదా? రావచ్చు రావచ్చు, అదే అంత. అంటే ఒక కొమ్ము నుండి 10 వస్తాయి. ఉండాలి కదా. సరే మంచిది. అంటే నీవు వేసిన విత్తనాలకి, నీవు వేసినటువంటి ప్రతి దానికి, ఏదానికైనా ఒకటి నీవు నాటితే దానికి ఒక శరీరము, లోపల ఒక రంగు కలిగింది, ఏదైనా రావాలి. ఇప్పుడు ఇది కాపీ గింజలు ఉన్నాయి, లోపల చెట్టు ఉన్నదా లేదా? ఉంది కాబట్టే చెట్టు అవుతుంది. ఇక్కడ లోపల చెట్టు, గింజ లోపల చెట్టు లేకపోతే రాదు. దీని లోపల కూడా నువ్వు ఇలాగే పాతావు, కానీ పైన వచ్చే గడ్డిలా ఉంటుంది కదా, అది పాతామా? మనం పాతాం కదా. ఇది పట్టి పాతేనే అది వస్తున్నది. అంటే అది మనం పాతట్లేదు. అంటే దీని నుంచి ఒకటి గడ్డి, ఒకటి విత్తనం, 2 ఉన్నాయి కదా. ఒక్కదాని నుండి ఒకటి వస్తుంది కదా. మరి మన శరీరం ఉంది, మరి దీనికి ఉండకూడదా? ఉండాలా లేదా? ఉండాలి కదా. అదే యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీకు ఎలాగైతే విత్తనాలకి 2 భాగాలు ఉన్నాయో, 2 జీవితాలు ఉన్నాయో, ఒకటి కనిపించేది, ఒకటి కనిపించకుండా, అలాగే మన శరీరానికి కూడా ఆత్మీయ జీవితం ఒకటి ఉంది. యేసుక్రీస్తు వారు చెప్పింది ఇదే. భూమి మీద మాత్రమే జీవితం కానే కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఈ భూమి మీద మాత్రం బ్రతుకు అనుకుంటాం, కానీ ఈ భూమి మీద బ్రతుకు కాదు. యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే, ఈ భూమి మీద మాత్రమే బ్రతుకు కాదు, చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుంది. అలాగని బ్రతుకుందంటే మన భూమి మీద మన కుటుంబాల మధ్య ఉంటామని కాదు, మనం దేవుడి దగ్గర ఉంటామని. అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తుల వారి భూమి మీద రావడం ప్రధానమైన కారణం అదే. మనందరికీ బ్రతుకుంది, జీవితం అనేది పట్టుకుని ఒక మాట చదివినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మేము యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించారో మీకు చెప్తున్నాం. మేము ఏదో అవసరాలను బట్టి మేము దేవుడిని నమ్మలేదు. యేసుక్రీస్తుని మనం ఎందుకు అంగీకరించాల్సిన అవసరం ఉంది అంటే, ఇదో నాన్న, నేను అబద్ధం చదవట్లేదు. చదువుకున్నావా ఎంతైనా? లేదు కదా, అర్థమవుద్ది కదా. చదువుతాను చూడు. ఇక్కడ ఏమన్నాడంటే కింద, ఇదిగో 2వ వచనం,
మనము దిగంబరులు కాక అంటే శరీరములు కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించు అపేక్షించు దీనిలో మూడుగుచున్నాం. అంటే ఈ శరీరానికి మరొక శరీరం యేసుక్రీస్తు ఇవ్వబోతున్నాడు. అది పరలోకంలో సిద్ధపాటు చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుడు మనకు చేసి పెట్టేది అంటే మనకి ఒక జీవితం మరలా పరలోకంలో ఇవ్వబోతున్నాడు ఉంది. దానికోసమే మనం యేసుక్రీస్తుని అంగీకరించాలి. అర్థమైందా? కాబట్టి ఈరోజు మీరు యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించాలంటే మనం ఈ లోకం విడిచిపెడితే మహాలోకంకు ఉండడానికి మాత్రమే మనం దేవుని యేసుక్రీస్తుని అంగీకరించాలి. అంతేగాని భూ సంబంధంగా మనం ఏదో అందరిలాగా మనం వెళ్తున్నారు కాబట్టి ఇలా కాదు. నేను నమ్మితే పరలోకంలో ఉంటాను. దానికోసం మనం దేవుని నమ్మాలి, మనం విశ్వసించాలి. అర్థమైందా? మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరున్నారు కదా, మీరిద్దరు భార్య భర్తలకు ఉన్నారు కదా, చక్కగా ఉన్నారు, కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు, బాగుంది. ఈ ఇల్లు ఎవరిదంతా? నీ పేరేం పేరు నాన్న? మత్స్యరాజు. మా నాన్న పేరు కూడా మత్స్యరాజే. ఇల్లు ఎవరిదంటే మత్స్యరాజు గారి ఇల్లు అంటారు. ఎందుకంటే నువ్వు కష్టపడి కట్టుకున్నావు, అన్నీ చేసావు, తమ్ముళ్ళు కష్టపడి మీరందరూ కష్టార్జితంతో కట్టుకున్నారు, చాలా మంచిదే. ఇప్పుడు మరి నీకెవరు తయారు చేశారు? ఆ దేవుడే యేసుక్రీస్తు. మరి మన ఇల్లుకేమో పలానా వాడి ఇల్లు మేము కట్టుకున్నామని చెప్తున్నాం. మరి మనకెవరు కట్టారంటే, మరి ఈ డోరు మీ ఆలోచన బట్టి పెట్టారా లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు చెప్పారా? మీ ఇష్టం ఉంది, ఇక్కడ పెట్టారు. దీనికి ఇక్కడ ఉంది, మీకు ఇష్టం ఉంది, మీకు ఇక్కడ కన్నం ఉంది, ఇక్కడ పెట్టుకోవాలి. కిటికీ అక్కడ ఉంది, మీకు ఇష్టం ఉంది కాబట్టి అక్కడ పెట్టుకున్నారు. మరి కన్ను ఇక్కడే ఉండాలి, ముక్కు ఇక్కడే ఉండాలి, నోరు ఇక్కడే ఉండాలని ఎవరు ఆలోచించుతారు? మన తల్లిదండ్రులు అయితే కాదు. అది ఆ దేవుడే మనల్ని ఏం చేశాడు? ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా కన్ను, నోరు, ముక్కు, అవయవాలు పెట్టి మనల్ని బ్రతికిస్తున్నాడు తల్లి గర్భంలో. ఒకసారి ఆలోచించమ్మా, తల్లి నువ్వు బాగా ఆలోచించు. తమ్ముడు వాళ్ళు నీ కడుపులో ఉన్నప్పుడు నాలాగే ఉండాలి, నా భర్తలాగా ఉండాలి, ఎవ్వరిలాగా ఉండాలి, అలాగ ఆలోచిస్తామా? సరే, అలాగ ఉన్నప్పుడు ఏమన్నా మన కన్ను, ముక్కు తీసుకెళ్ళి పెడితేమా గర్భం లోపల? దేవుడు తయారు చేస్తాడు మనకి. అది ఆ యేసుక్రీస్తుల వారే మనల్ని అందరినీ సృజించారు కాబట్టి ఆ దేవుడిని మేము అంగీకరించాం కాబట్టి ఆ నిజం అందులో ఉంది కాబట్టి మీకు చెప్తున్నాం. మీరు కూడా అంగీకరించండి. మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళి పండగ ప్రతి సంవత్సరం మీరు వెళ్తున్నారు కానీ ఆలోచించండి, ఎందుకు వీళ్ళు ఈ పండగ చేస్తారు? ఈ పండగ ఒక క్రైస్తవులకు సంబంధించింది కాదు, మన అందరిది. ప్రతి లోకంలో మనుషులు బ్రతుకుతున్న ప్రతి వ్యక్తి గురించి ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. మనం కూడా చనిపోయి తిరిగి లేస్తామని అందుకు విశ్వసించాలి మనం, ఏనానా? కాబట్టి యేసుక్రీస్తుని అంగీకరించండి, చక్కగా వెళ్ళండి. ఇంకా మంచి వ్యక్తులు మీ పక్కనే ఉన్నారు, చక్కగా. ఒకవేళ మీరే నమ్మితే రేపొద్దున మీ ఊరికే చర్చ అవ్వచ్చు కదా, తమ్ముడు వాళ్ళందరూ వస్తున్నారు కదా, చక్కగా వెళ్ళండి, మంచి మారు మనసు పొందండి. చక్కగా మరి యేసుక్రీస్తుని అంగీకరించారు మనసు హృదయపూర్వకంగా. ఇప్పుడు మీకు అర్థం కావడం చెప్తాను, ఒక మాట చెప్తాను నాన్న. పంటయే ఇవ్వదు అనుకుంటే మీరు భూమికి పంట వేస్తారమ్మా? పంట ఇస్తుందంతే కదా వేస్తాం. యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడు? నీ శరీరానికి, ఆత్మకి బ్రతికిస్తాను, నేను ఇచ్చింది నేనే కదా అని చెప్తున్నాడు ఆయన. మరి ఆయనకి ఎందుకు మనం నమ్మకూడదు చెప్పు? చిన్న చిన్న భూముల దగ్గర మనం నమ్మినప్పుడు ఆ భూమి కూడా ఆయన ఇచ్చిందే. దేవుడు నిజమైన దేవుడు ఆయన. కాబట్టి అలాంటి గొప్ప రక్షకుడిని మీ మధ్యకు మీ ఉదయాన్నే వచ్చి చెప్తున్నాం. దయతో మీరు అంగీకరించి చక్కగా వెళ్ళండి, ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. ఇప్పుడు దాకా జీవితం ఏదో అయిపోయింది, ఆలోచించండి, బాగుంటుంది, ఆత్మీయ స్థితిలో బాగుంటుంది, మీ శరీరపు స్థితి బాగుంటుంది. ఏనా? అవును. ఇప్పుడు ఒక్కొక్కటి ఆలోచన కూడా ఉంటుంది నాన్న. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు నాన్న, ఇంకొకటి ఆలోచించకపోవచ్చు, అది అంతే కదా. వాళ్ళతో మనకు అవసరం లేదు, మనం ఆలోచించాలి, మనం ముందు అడుగు వేయాలి. అది సిద్ధపడండి. మంచిది, అది సంతోషం, చాలా సంతోషం. కుర్చీ వేసి ఇచ్చావు, చాలా సంతోషం అమ్మ. వెళ్ళొస్తాం మరి. మంచిది మంచిది మంచిది, సంతోషం అమ్మ, సంతోషం, మంచిది.